ఇక హుస్సేన్ సాగర్ బ్రాహ్మణ వాడిలోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదం ఇప్పుడు ముదురుతోంది. ఈ స్థలం FTL పరిధిలో ఉందని ఇరిగేషన్ శాఖ చెప్తోంది. మరి FTL పరిధిలో ఉంటే అక్కడ అధికారులు NOC ఇవ్వకూడదు కదా. కానీ ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం NOC ఇచ్చేశారు. ఒక్కసారి కాదు, NOC ఎన్నిసార్లు ఇచ్చారు తెలుసా? 2 సార్లు NOCలు ఇచ్చారు. మరి ఈ రోజు ఇది FTL పరిధిలో ఉంది అన్న ఇదే అధికారి అప్పట్లో ఎలాగా NOC ఇచ్చారు అని క్వశ్చన్ చేస్తున్నారు కొనుగోలుదారులందరూ కూడా. అది కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు NOCలు ఎలా ఇచ్చారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. 2009లో ఈ స్థలం FTL పరిధిలోకి రాదని అధికారులు ఒక NOCను ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ స్థలాన్ని కాపాడాలని కోరుతూ హైడ్రాకి ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు అధికారులు NOCలు ఇచ్చారని అంటున్నారు కొనుగోలుదారులు. NOC ఇచ్చిన అధికారులే హైడ్రాకి లెటర్ ఎలా రాస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. సో ఒకసారి NOC ఇచ్చి ఇన్ఫాక్ట్ 2 సార్లు NOC ఇచ్చిన ఆ అధికారులే ఈరోజు ఆ భూమిని కాపాడండి అంటూ హైడ్రాకి లేఖ రాస్తున్నారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, NOC 2 సార్లు ఇచ్చినప్పుడు అది FTL పరిధిలోకి రాదని ఎందుకు భావించారు? ఈ రోజు FTL పరిధిలోకి వస్తుందని కళ్ళు ఎందుకు తెరిచారు? అసలు అప్డేట్స్ ఏంటి సుజాత? ఇరిగేషన్ అధికారులు ఎంత డ్రామాని క్రియేట్ చేశారు అనేది చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. సత్తాజ్ 2 సార్లు NOC ఇచ్చారు. 2009లో ఒకసారి, 2025లో ఒకసారి. కానీ ఇప్పుడు ఇక్కడ ఆక్రమణకి గురి అవుతుంది, పూర్తిగా డెబ్రిస్ తో నింపేస్తున్నారని చెప్పేసి హైడ్రా 2009 అంటే సరే, 2025 అంటే రీసెంట్ గా హైడ్రా ఏర్పడిన తర్వాత కూడా NOCని ఇచ్చి మళ్ళీ అదే హైడ్రాకి లేఖ రాయడం, ఆ భూమిని కాపాడండి అంటూ ఈ డబుల్ స్టాండర్డ్స్ ని ఏమని చెప్పాలి? అధికారులపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? హైడ్రా ఏమంటుంది ఫైనలీ? హైడ్రా నిన్న బిగ్ టీవీ ప్రచురించినటువంటి కథనాలకి స్పందించింది. ఈ రోజు 11:30కి ఇరిగేషన్ అధికారులతో మీటింగ్ ని ఏర్పాటు చేసి అసలు ఎందుకు ఈ విధంగా డబుల్ యాక్షన్ చేస్తున్నారు, ఒకవైపు తామే ఇరిగేషన్ NOC ఇచ్చారు, మరోవైపు హైడ్రా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు అనే దాని మీద స్పందించింది హైడ్రా. ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. కానీ ఇరిగేషన్ అధికారులు తమకేం సంబంధం లేనట్టుగా వాళ్ళే ఇరిగేషన్ NOC ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళే కాపాడమని చెప్పడం హైడ్రాకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆంతర్యం ఏంటి అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు ఇరిగేషన్? NOC ఇచ్చిన తర్వాత ఇప్పుడు 300 మందికి పైగానే ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. తాము ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు NOC ఇచ్చిన కారణంగానే మేము కొనుగోలు చేసాము. కానీ ఇప్పుడు ఈ విధంగా ప్రభుత్వాలు ఎప్పుడు మారితే అప్పుడు అధికారుల మైండ్ సెట్ మారుతుంది. ఎవరున్నారు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. గతంలో NOCలు ఇచ్చారు కాబట్టి మేము కొనుగోలు చేశామని చెప్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి అధికారుల మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు NOC ఉన్నా కూడా మళ్ళీ హైడ్రాకి ఫిర్యాదు చేయడం వెనుక ఉన్నటువంటి అసలు వాస్తవాన్ని ప్రభుత్వం బయటికి తీస్తుందా లేదా అనేది చూడాలి. సత్తాజ్ పాపం 300 మంది తమ మొత్తం అప్పులు చేసి మరి కొనుగోలు చేశారు. వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సుజాత. ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబుల్ స్టాండర్డ్స్ క్లియర్ గా కనిపించే ఒక ఘటన ఇది. మొదట్లో NOC 2009లో ఇచ్చారు, ఆ తర్వాత హైడ్రా ఏర్పడిన తర్వాత రీసెంట్ గా 2025లో మరో NOC ఇచ్చారు. FTL పరిధిలోకి రాదు అంటూ NOCలు ఇచ్చిన అదే అధికారులు ఈ రోజు హైడ్రాకు లేఖ రాస్తూ ఈ భూమిని కాపాడండి అంటూ కూడా లేఖ రాస్తారు. అంటే డబుల్ స్టాండర్డ్స్ ఏ మేర ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా కూల్చివేస్తున్న చాలా చోట్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఇచ్చిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ కూడా సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు ఈ ఇష్యూలో డబుల్ స్టాండర్డ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కాబట్టి హైడ్రా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఆ 300 మంది ఎవరైతే ఉన్నారో అక్కడ ల్యాండ్స్ కొనుగోలు చేసిన వారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం దక్కబోతోంది అనే అప్డేట్స్ బిగ్ టీవీలో కంటిన్యూ అవుతూనే